సూర్యాపేట జిల్లా వార్తలు ఒకసారిద్దాం. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో 2వ విడత దళిత బంధు లబ్ధిదారులు ఆందోళన కార్యక్రమం దిగారు. నియోజకవర్గంలో 247 మంది లబ్ధిదారులు ఉంటే వారందరి అకౌంట్లను ఫిల్ చేసి వాటిని హోల్డ్లో పెట్టి గ్రౌటింగ్ చేయకుండా అక్కడ అధికారులు అక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు వేధిస్తున్నారంటూ కూడా ఈరోజు మోత్కూరు మండల కేంద్రంలో పెద్ద ఎత్తున కూడా నిరసన కార్యక్రమం దిగారు. సీఎం రేవంత్ రెడ్డి దృష్టిబొమ్మ కూడా దగ్గర జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారులకు గ్రౌటింగ్ పూర్తయింది. వారి అకౌంట్లన్నీ కూడా క్లియర్ చేశారు. కానీ ఒక తుంగతుర్తి నియోజకవర్గంలోనే 247 మంది లబ్ధిదారులకు ఎలాంటి ప్రొసీడింగ్ ఇవ్వకుండా ఎలాంటి గ్రౌటింగ్ చేయకుండా వారందరి అకౌంట్లను ఫిల్ చేశారు. వారి గ్రౌటింగ్ నిలిపివేశారంటూ కూడా వారి పెద్ద ఎత్తున కూడా వాపోతున్నారు. అక్కడ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మందుల సామెల్ కక్ష కట్టుకొని కక్షపూరితంగా ఇక్కడ ఉన్న వాళ్ళంతా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నెపం వేసి వారిపైన ముద్ర వేసి తమను కొట్టగొడుతున్నారంటూ కూడా పెద్ద ఎత్తున కూడా వాపోతున్నారు. ఇప్పటికైనా సరే దళిత నాయకుడైనటువంటి మందుల సామెల్ కలగజేసుకొని పెద్ద మనసుతో తమ అకౌంట్ అన్నిటి కూడా ఫ్రీజింగ్ నుంచి తీసి తమ అకౌంట్లను గ్రౌటింగ్ పూర్తి చేయాలి, తమకు మిగతా డబ్బులు అనేది కూడా విడుదల చేయాలంటూ కూడా దళిత బంధువులు సందర్భంగా డిమాండ్ చేస్తున్నారు. లేనట్టయితే వచ్చే అన్ని ఎన్నికలు కూడా మందుల సామెల్కి గుణపాఠం చెప్తాం, బుద్ధి చెప్తామంటూ కూడా దళిత బంధు లబ్ధిదారుల కుటుంబాలు శాపిస్తాం. సూర్యాపేట జిల్లా సంబంధించినటువంటి మరొక వార్త. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఇరవై కష్టాల రోజులు కూడా తీవ్రమవుతున్నాయి. ఈ రోజు కూడా తుంగతుర్తి మండల కేంద్రంలో కోదాడ నడిగూడెం గెరపల్లి మండల కేంద్రంలో కూడా యూరియా ఇవ్వండి మహాప్రభు అంటూ రైతులు కూడా ధర్నా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. నెల రోజులుగా పడిగాపులు కాస్తూ ఉన్నాం, తిరుగుతూ ఉన్నాం. ఈ రోజు కూడా అక్కడ పడిగాపులు కాస్తూ ఉంటే ఎకరానికి ఒక్క బస్సు యూరియా మాత్రం ఇస్తూ ఉన్నారు. మిగతా యూరియా అంతా కూడా ప్రైవేట్ కొనుగోలు చేసి వందల రూపాయలు ఆర్థికంగా నష్టపోతున్నామని కూడా సూర్యాపేట జిల్లా రైతులుగా వాపోతున్నటువంటి పరిస్థితి కూడా ఇక్కడ నెలకొంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు కానీ ఎలాంటి లాభం లేదు. 15 రోజులుగా నియోజకవర్గంలో పెట్టట్లేదు. వస్తే హెలికాప్టర్లు మాత్రం వచ్చిపోతున్నారు. తమ రైతుల సమస్యలు పట్టించుకోలేదు. యూరియా తెప్పించాలన్న కనీస ధ్యానం కానీ కనీస స్టోరీ కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి లేదంటూ రైతులు శాఖ పెడుతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలు చదువుతాం. యాదాద్రి భువనగిరి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు బగ్గుమన్నాయి. అటు యాదగిరిగుట్టలో చండూరు చౌటుపల్లి కూడా ఎక్కడికక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు నల్ల జెండాలతో నిరసన కార్యక్రమం దిగారు. కాళేశ్వరం నివేదికను సిబిఐ ఎంక్వైరీ చేయించాలని కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ప్రకటన పట్ల ఒక్కసారిగా బగ్గుమనడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి దృష్టిబొమ్మను కూడా ఎక్కడికక్కడ దగ్ధం చేశారు. నిప్పు లాంటి కేసీఆర్ గారి పైన ఏ నిందలు వేసినా కూడా అవి కూడా ఏది కూడా అంటావు. కేసీఆర్ గారు తెలంగాణ ఇచ్చినటువంటి మహానుభావుడు అపర భగీరథుడు. ఆయన పైన ఎలాంటి కూడా చేసినా సూర్యుడి పైన ఉమ్మేసినట్టే అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు చెప్పారు. చండూరు మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే కూర్చున్న ప్రభాకర్ పాల్గొన్నారు. యాదగిరిగుట్ట మండల కేంద్రంలో గుండుసున్న మహేంద్రెడ్డి ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి యుక్తులు బయట పెడతాం, బీజేపీ పార్టీకి యుక్తులు బయట పెడతాం. 2 జాతీయ పార్టీలు రీజనల్ పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ పైన కుట్రలు పడుతూ ఉన్నారు. కేసీఆర్ గారి పైన పీకర్లతో కక్ష పెంచుకొని కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారంటూ కూడా కాంగ్రెస్ బీజేపీ పార్టీల పైన తీవ్ర ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు.